కడప జిల్లా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చుకున్నటువంటి ఒక జిల్లా, ఒక ప్రాంతం. ఇది వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట అని చెప్పుకోవాలి. దీంట్లో అతిశయోక్తి ఏం లేదు. కడప జిల్లాలో మరొక పార్టీ కానీ మరొక పార్టీ అభ్యర్థి కానీ గెలవటం అనేది చాలా కష్టం. సో మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 2024 ఎన్నికల్లో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే పరిస్థితులు మారాయి అనే విధంగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక్క మాట మీద శాసించేటువంటి పరిస్థితి నుంచి వైఎస్ కుటుంబం 2 ముక్కలుగా విడిపోయేటువంటి పరిస్థితికి వచ్చిందా అంటే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక పక్క వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వీళ్ళంతా మరొక పక్క వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భారతి, వీళ్ళంతా ఒక పక్క. మరి అటువైపు నిలబడాలా ఇటువైపు నిలబడాలా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ గారు ఓవరాల్గా ఈ గొడవ అంతా నాకెందుకురా బాబు అని చెప్పి అమెరికా వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ బిడ్డగా వచ్చినటువంటి షర్మిలను ఈసారి గెలిపించండి, మీ వైఎస్ఆర్ అభిమానులంతా షర్మిలకు ఓటేయండి, ఆమె వైపు నిలబడండి అని చెప్పి ఆమె రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో ఎలక్షన్ల ముందు ఒక దుమారాన్ని లేపింది. అంటే మరొక పక్క సొంత కొడుకు నిలబెట్టినటువంటి అభ్యర్థి, కొడుకు సమానుడైనటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి, మరొక పక్క సొంత కూతురు వైఎస్ షర్మిల. సో ఆమె కూతురు వైపు మొగ్గు చూపింది అంటే కొడుకు నిలబెట్టినటువంటి వ్యక్తికి ఓటెయ్యొద్దు అనే కదా అర్థం, కొడుకుకు వ్యతిరేకంగా పనిచేసింది అనే కదా అర్థం. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, కడప ప్రజలు కావచ్చు, ఇప్పుడు ఎటువైపు నిలబడతారు, ఎటువైపు ఓట్లు వేసి ఉంటారు, అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ? ఓవరాల్గా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కడపలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కనుక గమనించినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనేటువంటి మాటలే అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశానికి మేము ఓటు వెయ్యలేము, మనవాడు జగన్ సీఎం సీట్లో కూర్చున్నాడు అనేటువంటి ఒక్క అభిమానంతో మాత్రమే టీడీపీకి వెయ్యలేక వైసీపీకి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక మరొక పక్క కడప జిల్లాని తమ్ముడు చేతిలో పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి మొత్తం చూసుకుంటాడు అని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చినప్పటికీ కూడా నిజానికి అది వాస్తవ రూపంలో జరగట్లేదు అనేది మరొక వర్షం. వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవాలి అంటే అప్పట్లో కూడా సేమ్ ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు తన తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని కడపకు పూర్తిగా బాధ్యతలు ఆయన చూసుకునేలాగా అప్పగించారు. ఈయన అందుబాటులో లేకపోయినా ఆయన ఉండేవారు. 24 గంటలు ఎప్పుడైనా సరే ప్రజలు ఎవరైనా సరే ఆ ఇంటి తలుపు తట్టి సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే అవినాష్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ఆయన చుట్టూ ఉండే కోటరీని కలవాలి. ఆయన చుట్టూ ఒక పెద్ద కోటరీ ఉంటుంది. వీళ్ళు సామాన్యంగా ప్రజలను అవినాష్ రెడ్డి గారి దాకా వెళ్ళనివ్వరు. సో ఆయన్ని కలవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఉదయం ఎప్పుడో 4 గంటలకు వెళ్ళి పడిగాపులు కాస్త కూర్చుంటే తప్ప కలవలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి నుంచి మరి ప్రస్తుతం కడప ప్రజలు ఇదేం పరిస్థితి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని ఎందుకు ఇలా తయారు చేశారు అనేటువంటి ఒక నిరుత్సాహం, ఒక నిస్పృహ, ఒక బాధ. సో టీడీపీకి ఓటు వేయలేరు, అలాగని మరో పార్టీ వైపు వెళ్ళలేరు. మరొక వైపు వైసీపీలో పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా గ్రౌండ్ లెవెల్లో అయితే కడపలో లేదు. సో మరి ఓవరాల్గా ఎలక్షన్ల అనంతరం కొంతమంది ప్రజలు చెప్తున్నటువంటి అంశాలు పరిశీలించినట్లయితే ఈసారి మేము అవినాష్ రెడ్డికి కాకుండా షర్మిలకు ఓటేసాము అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? సొంత జిల్లాలోనే జగన్ పట్టు కోల్పోబోతున్నాడా?
కడప ప్రజలే ముందుగా జగన్కు షాక్ ఇవ్వబోతున్నారా? కడపలో కూడా టీడీపీ పాగా వెయ్యబోతుందా? ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుని గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే బాగుంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. దాదాపుగా ఇప్పటికీ ఆయనకు అర్థమైనట్లుగా ఉంది. అందుకనే కడప పర్యటనలో భాగంగా తను ముద్దుగా నవాబ్ అని పిలుచుకునేటువంటి అంజద్ భాషకి సంబంధించి ఇక్కడ ఆశీర్వదించండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తప్ప ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే క్షమించండి అని కూడా ఆయన చెప్పాడు. సో అంతే, ఇక్కడ ఏవో తప్పులు జరిగినాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పుడు సీట్లు మార్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్నో సీట్లు మార్చినటువంటి ఆయన కడప జిల్లాలో మాత్రం ఒక్క సీటే మార్చడం జరిగింది. సో ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు, చేయి దాటిపోయింది. కాబట్టి చేసేది లేక ప్రజలను క్షమాపణలు అడిగినట్లుగా భావించాలా, లేదా ఇక తప్పులు ఇప్పుడే తెలుస్తున్నాయి ఇకనైనా సరిదిద్దుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఓవరాల్గా అయితే ఆయన దృష్టికి వెళ్ళాయి అనేది అయితే అనిపిస్తుంది. మరి కడప ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అనేది అయితే వేచి చూడాలి. మరి ఈ తీర్పు జగన్కి మరింత షాకింగ్ ఇవ్వబోతుందా, లేదా ఎప్పట్లానే కడప మా అడ్డా అనే విధంగానే ఉండబోతుందా? మెజారిటీలు తగ్గినా కూడా కడప ప్రజలు కూడా కొంత వ్యతిరేకతతో ఉన్నారు అనేది అయితే అర్థమయ్యేటువంటి అంశమే. మరి ఏం జరిగిద్ది అనేది ఫలితాల్లో చూడాలి.